ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ముందుగా వారిని అడిగి తెలుసుకున్నాము. సార్, కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గా మీరు మూడోసారి ఎన్నికైనందుకు మీరు ఏ జిల్లాలోని లేని విధంగా కర్నూలు జిల్లాలో లోన్లను పెట్టి అసలు కర్నూలు జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ కి మంచి పని చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి లోన్ల గురించి. అసలు ఎంతమందికి లోన్లు ఇచ్చారు? ఫస్ట్ విడత వచ్చేసి ఒక 60 మందికి 50 లక్షలు ఇప్పించాము. కట్టిన తర్వాత మళ్ళీ ₹1,00,000 100 మంది లోపల ₹1,00,000 నుంచి 2 లక్షల దాకా మళ్ళీ ఇప్పించాము. అవి కూడా కడతా ఉన్నారు. ఇచ్చిన అమౌంట్ కెమెరాలు, కంప్యూటర్స్, మరి వీడియో కెమెరాలు ఇవన్నీ తెచ్చుకొని వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఆ సంపాదించిన కుటుంబంతో పాటు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఇంకా ఇవి ఇక్కడే లోన్లు అనేది కొనసాగుతూనే ఉంటాయి. దీంతో పాటు ప్రతి ఒక్కరికి ఒక ఇంటి స్థలం అనేది మాకు కలెక్టర్ గారు కానీ లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి మాకు చేయించుకోగలిగితే మాకు ఇంకా బాగా హ్యాపీగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం వచ్చేసి ఈ విధంగా జరిపిస్తా ఉన్నాము. దీన్ని ఇంకా ముందుకు 2 లక్షలు 3 లక్షల రూపాయల వరకు మాకు గవర్నమెంట్ వాళ్ళు ఆర్థిక సహాయం అందజేస్తే ఎక్విప్మెంట్ ఇంకా పెంచుకోవడము, మంచి ఎక్విప్మెంట్ మంచి క్వాలిటీ చేయడానికి బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మన ముందు సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ గారిని అడిగి తెలుసుకున్నాము. సార్, మీరు చెప్పండి, నెక్స్ట్ రాబోయే తరానికి మీరు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లకి ఏం చేయాలనుకుంటున్నారు? మొదటగా దీపావళి శుభాకాంక్షలు మన ఫోటోగ్రాఫర్ సోదరులకు. మేము వచ్చేసి పిఎఫ్ చేయాలని మన ఫోటోగ్రాఫర్ సోదరులకు పిఎఫ్ చేసి వాళ్ళకు కూడా ఒక పెన్షన్ లాగా వాళ్ళకు ఒక 60 ఏళ్ళు వాళ్ళకు ఏజ్ వచ్చిన తర్వాత ఈ వృత్తిలో కొనసాగలేరు కాబట్టి వాళ్ళకు ప్రతి నెల ఒక పెన్షన్ లాగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. అదే పనిగా మనకి ఇక్కడ లోన్ తీసుకున్న వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాము. సార్, మీరు చెప్పండి. సార్, నేను 1997లో ఫీల్డ్కి వచ్చినాను. ఫోటో సంబంధించి ఫోటో ఫ్రేమ్ వర్క్ లామినేషన్ చేసుకుంటున్నాను. అప్పటి నుంచి నాకు ఏం రాలేదు. మా అన్న ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత తను నన్ను చెప్పిన అట్లా తీసుకొని నేను డెవలప్మెంట్ ఇంకా చేసుకోమని చెప్పినాను. సరే మా మాట నేను ₹1,00,000 లోన్ తీసుకున్నాను. అందులో 25,000 సబ్సిడీ వచ్చింది. ఆ అమౌంట్తో కొంచెం మెటీరియల్ చేసుకుని బాగా చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మన ఇంకా ఏమైనా ఇప్పిస్తే ఇంకా నేను బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అదే పనిగా ఇక్కడ ఫోటో ఎడిటింగ్ షాప్ పెట్టుకున్నారు, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ కాజా గారు ఉన్నారు. వీరితో మాట్లాడి తెలుసుకున్నాం. మీరు చెప్పండి. సార్, నేను ఈ ఫీల్డ్లో వచ్చి 13 సంవత్సరం అయింది. నేను ఫస్ట్గా ఒక సంస్థలో చేసేవాడిని. నాకు ఆ జీత భత్యం సరిపోక ₹3,000 ఇచ్చేవాడు. ఆ జీత భత్యం సరిపోక మా ప్రెసిడెంట్ గారిని ఆర్థిక సాయం అడగడం జరిగింది. అతను ₹1,00,000 వరకు లోన్ ఇప్పించగలిగారు. ఒక సిస్టమ్ సాధనం మొత్తం తెచ్చుకోవడం జరిగింది. దాంతో ఆర్థిక సాయం కొంచెం బాగా ఉండటం జరిగింది. ఇంకొకటి మా ప్రెసిడెంట్ గారిని గర్వించదగ్గ విషయము, రీసెంట్ గా ఫోటోగ్రాఫర్ ఒక అతను చనిపోయింటే వాళ్ళ కుటుంబ ఆర్థిక జీవనానికి ₹1,00,000 వరకు దగ్గర ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. దీపావళి లోపు అందజేయగలుగుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. ఫోటోగ్రాఫర్ గుండెకి శుభాకాంక్షలు. ఫోటోగ్రాఫర్ గుండెకి శుభాకాంక్షలు. మా అసోసియేషన్లో గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము. ఇది దాని టైం అయిపోవడానికి వచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా కొంతమందిని చేయని వాళ్ళని కూడా చేపించి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే ఇన్సూరెన్స్ పరంగా వాళ్ళకి సహాయం చేయదలుచుకున్నాము. ఫోటోగ్రాఫర్ గుండె చప్పుడు శుభాకాంక్షలు. ఫోటోగ్రాఫర్ గుండె చప్పుడు శుభాకాంక్షలు. ఫోటో వీడియోగ్రాఫర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇది మన కర్నూలు జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సొసైటీ తరఫు నుంచి మన కర్నూలు జిల్లా నుంచి కెమెరామెన్ నరేష్తో చందు, కర్నూలు.